నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడే సమయానికి బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,680. ఇక వెండి వస్తే కేజీల్లో వెండిని ఆలోచిస్తే రూ. 1,89,000 ఉంది. అసలు పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కళ్ళకి. ఇది కొనాలా? చూస్తూ కళ్ళు బైర్లు గమ్ముతుంటే మరి కొనాలా? మనందరికీ తెలుసు బంగారం ఎట్లా మనం మన దేశంలో ఎగబడి కొంటాము. ఇది ఒక లెంతీ వీడియో కాబట్టి ఒక 3 పార్ట్లుగా నేను కట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోని. సో 3 పార్ట్లుగా ఈ పార్ట్ మీరు ఏ పార్ట్ అయితే చూస్తున్నారో దాంతో పాటు ఇంకొక 2 పార్ట్స్ కూడా ఉంటాయి. దయచేసి ఖచ్చితంగా అవి కూడా చూడండి. అంటే ముఖ్యంగా సామాన్యుల యాంగిల్‌లో ఇప్పుడు మీరన్న ఇదంతా థియరిటికల్‌గా మనం మాట్లాడితే మళ్ళీ సామాన్యుల యాంగిల్‌కి వచ్చినప్పుడు మరి కొనాలా? ఆగాలా? ఈ చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. కొంటే మళ్ళీ పడిపోతే ఎట్లా? ఆగితే పెరిగితే ఎట్లా? ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్. కరెక్ట్. సో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బంగారము ఈ ఈ ధరకొచ్చిన తర్వాత మళ్ళీ గత నవంబర్, డిసెంబర్‌లో ఉన్నటువంటి 75,000, 80,000 రేంజ్‌కి అయితే తప్పకుండా వెళ్ళదు. వెళ్ళేటువంటి కరెక్షన్స్ ఉంటాయి. కరెక్షన్స్ అన్నీ వస్తాయి. మనకు ప్రపంచంలో ఒక 2, 3 మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఒకటి మనకు కమోడిటీస్‌లో బంగారం కూడా వస్తుంది. కమోడిటీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఒకటి. 2 డాలర్. డాలర్ మీద స్పెక్యులేట్ చేసి డాలర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. డాలర్ యొక్క శక్తి పెరిగే కొద్దీ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకుంటారు. 3 మనకు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి క్రిప్టో కరెన్సీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఇన్వెస్ట్‌మెంట్. ప్రత్యామ్నాయం స్టాక్స్ కానీ, క్రిప్టో కరెన్సీస్ కానీ వీటి మీద. సో అంటే ఒక పేపర్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్. పేపర్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ విలువ లేకుండా పోతుంది. అమెరికాలో ఉన్నటువంటి కంపెనీల స్టాక్ వాల్యుయేషన్ నార్మల్‌గా ఏ కంపెనీకైనా దానికి ఉన్నటువంటి విలువని మీరు ఒక 10 రెట్లో, 15 రెట్లో మీరు పెట్టారంటే బహుశా మీరు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను కాబట్టి దీని విలువ ఉంటుందని చెప్పి మీరు తీసుకోవచ్చు. ఈ రోజు 100%, 200%, కొన్ని అయితే గనక 300% వాల్యుయేషన్స్ ఉన్నాయి ఇవన్నీ. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ వాడు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం డంప్ చేస్తుంది. అందుకనే ఈ రోజు అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా భయంకరంగా క్రాష్ అయ్యేటువంటి సూచనలే ఉన్నాయి. చాలా మంది ఎకనామిస్ట్స్ చెప్తున్నారు. కొన్ని కారణాల వల్ల అది క్రాష్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. కానీ అది కూడా క్రాష్ అయ్యేటువంటి సూచనలు మనకు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇవన్నీ గమనిస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఏమవుతోంది. క్రిప్టో కరెన్సీలు దానికి సావరెన్ గ్యారంటీ లేదు. ప్రభుత్వాలు దానికి గ్యారంటీ ఇవ్వట్లేదు. కాబట్టి క్రిప్టో కరెన్సీలు మామూలు స్టాక్ మార్కెట్ గాని అది కూడా పెరుగుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే డాలర్‌లో నుండి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసేసి ఇటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుకుంటుంది. అందుకని కొంత కరెక్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు డాలర్ బలపడితే గనుక కొంత బహుశా క్రిప్టో కరెన్సీస్ నుంచి, బంగారం నుంచి తీసేసి స్టాక్స్ నుంచి తీసి మళ్ళీ డాలర్‌లో పెట్టేటువంటి అవకాశాలు లేకపోయింది. సపోజ్ ఇది 1,30,000 టచ్ అయింది అనుకున్నా. ఇది ఆల్రెడీ 1,28,000. త్వరలోనే 1,35,000 టచ్ అవుతుంది. 1,30,000 టచ్ అయితే కరెక్షన్ అయిందనుకో. మేజర్ కరెక్షన్ అయిందనుకో. 20,000, 25,000, 25,000 తీసేద్దాం. అయినా 1,00,000 పైన ఉంటుంది కదా! 1,00,000 కంటే తక్కువ వెళ్ళేటువంటి సమస్య లేదు. కరెక్షన్ అయినా కానీ కూడా ఇప్పుడు ఏ ధరలో మనం కొనుక్కుంటున్నామో, ఏ ధరలో కొన్నా గాని కూడా మీడియం టు లాంగ్ టర్మ్ మనకు 3-5, 7 ఏళ్లలోపు చూస్తే గనక మీకు మీ రిటర్న్స్ అన్నీ తిరిగి వస్తాయి. ఏమి నష్టం. ఒకవేళ ఇప్పుడు 1,30,000 నుంచి 1,10,000 పడిపోయినా కానీ కూడా నష్టం ఏం లేదు మీకు. టెంపరరీగా నష్టం మీకు కనిపించొచ్చు. 5 ఏళ్లలో చూస్తే గనక ఇది బహుశా 1,70,000, 2,00,000 వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు చెప్పాను కదా! ఈ ప్రపంచంలో రిస్కులు ఉన్నంత వరకు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో మనకు వెస్ట్ ఏషియాలో శాంతి వచ్చింది అని మనం అనుకుంటున్నాం. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళాడు అక్కడికి. ఆయన చాలా పీస్ అకార్డ్స్ ఇవన్నీ సంతకం పెట్టొచ్చాడు కాబట్టి శాంతి ఉంది అని మనం అనుకుంటున్నాం. శాంతి రావడం అన్నది కొన్ని శక్తులకు అది నచ్చదు. ఎందుకంటే అమెరికాను అర్థం చేసుకోవాలి. అమెరికా 4 పిల్లర్స్ మీద పనిచేస్తుంది. 1 వాళ్ళ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, 2 వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, 3 వాళ్ళ ఆయిల్ ఇండస్ట్రీ, 4 వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్. ఈ నలుగురు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఊరుకోదు. వాళ్ళు అమ్మాలి కదా! వాళ్ళ అస్త్రాలు అమ్ముకోవాలి కదా! ప్రపంచంలో ఎక్కడ గొడవలు లేనిది వాళ్ళు ఎలా అమ్ముకోగలరు? కాబట్టి ఇక్కడ సడెన్‌గా శాంతి వచ్చేసి అందరూ శాంతియుతంగా ఉన్నారంటే కదా వాళ్ళ బిజినెస్ నడవదు. వాళ్ళ స్టాక్స్ క్రాష్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళు యుద్ధం చేసి తీరుతారు. యుద్ధాన్ని ప్రోత్సహిస్తారు. టెంపరరీ రిలీఫ్ ఉన్నా గాని మళ్ళీ ఏవో యుద్ధాలు వస్తాయి. యుద్ధం వచ్చినప్పుడంతా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. బంగారం మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ మనం చూడాలి. అమెరికా అన్న దేశం ఉన్నంత వరకు బంగారం పెరుగుతూనే ఉంటుంది. దాంట్లో తగ్గుముఖం ఉండదు. కానీ ఇందాక చెప్పినప్పుడు టెంపరరీ కొన్ని డిప్స్ ఉండొచ్చు.
ఉమ్, ఇప్పుడు బహుశా మీరు 1,28,000, 1,30,000 వచ్చింది అనుకుందాం. ఉమ్, బహుశా 1,20,000 రావచ్చు, 1,15,000 రావచ్చు. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఉమ్, అందుకని నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఉమ్, ధర ఏదున్నా మీ దగ్గర పైసలుంటే గనక మీరు కొంటూ వెళ్ళండి. ఉమ్, సామాన్యుడి యొక్క లెవెల్ దాటిపోయి ఈరోజు బంగారం ఉంది. ఉమ్, మామూలు సామాన్యులు ఈరోజు కొనలేనటువంటి పరిస్థితి. ఉమ్. కానీ ఎవరికి స్తోమత ఉన్నా, ఎంత స్తోమత ఉన్నా గతంలో మీరు ఆహ్, మ ఒక 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 10 తులాలు బంగారం కొనే దగ్గర ఈరోజు 2 తులాలు కొనండి. 1 తులం కొనండి, 3 తులాలు కొనండి పర్వాలేదు. కానీ కొంటూ ఉండండి. బంగారాన్ని కొనండి. ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంస్కృతి. అయితే వాళ్ళ సార్ ఇక్కడ పూర్వీకులకు వెళ్ళే ముందు సార్ ఒక్కసారి ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం అంతా సిల్వర్‌కి కూడా వర్తిస్తుందా? తప్పకుండా. ఎందుకంటే బంగారం ధరలు ఇంత పెరిగిపోతున్నాయని చెప్పేసి చాలా మంది సిల్వర్ కూడా షిఫ్ట్ అయ్యారు. హ్మ్. నేను చెప్పాను కదా, కమోడిటీస్. ప్రపంచవ్యాప్తంగా కమోడిటీస్ కింద చూస్తారు. కమోడిటీస్‌లో ఏమున్నాయి? మనకు బంగారం, వెండి, తర్వాత మనకు కొన్ని మనకు ప్లాటినం కావచ్చు, లేదా కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా కమోడిటీస్. సో, కమోడిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. మనకు, వాళ్ళకు, పాశ్చాత్య దేశాలకి మౌలికమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మనం బంగారాన్ని కమోడిటీగా చూడం. హ్మ్. బంగారాన్ని దైవ శక్తిగా చూస్తాం. ఒక స్పిరిచ్యువల్ యాంగిల్‌లో మనం బంగారాన్ని చూస్తాం. హ్మ్. వాళ్ళు కమోడిటీ బై అండ్ సెల్ కొంటారు. మనం అలా కాదు. అక్షయ తృతీయ రోజు కానీ, మనకు ధన్‌తేరస్ రోజు కానీ, ముఖ్యమైనటువంటి శ్రావణ శుక్రవారం అప్పుడు గాని, శ్రావణ మాసంలో ఇటువంటిప్పుడు మనం బంగారు ధర ఎంత ఉందో చూసుకోకుండా కొంటాం. హ్మ్. పెళ్లి పెళ్ళిళ్ళొస్తే గనుక ధర ఎంతుందో చూసుకోం, మనం కొంటూనే ఉంటాం. హ్మ్. కానీ అదే మీకు ధర విపరీతంగా పెరిగిపోయింది, ఇప్పుడు అమ్ముదాము అని ఆషాఢ మాసంలో వచ్చిందనుకుందాం. లేదా పితృపక్షాల్లో అనుకుందాం. హ్మ్. ధర విపరీతంగా పెరిగిపోయింది, ఇప్పుడు అమ్మితే మీకు చాలా లాభాలొస్తాయని ఎవరికైనా చెప్తే ఎవరన్నా నమ్ముతారా? ఎవరన్నారు? ఎవరు నమ్ముతారు? హ్మ్. కాబట్టి మనకు ఒక విధమైనటువంటి ఒక సాంప్రదాయం దాంతో ముడిపడి ఉంది కాబట్టి, మన ప్రవర్తన వేరేగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది. హ్మ్. వాడు బంగారం అనేది ఒక ఆర్నమెంట్ గానో, ఒక ఆస్తిగానో చూడట్లేదు. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నారు. అవును. ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసి దాన్ని కావాల్సినప్పుడు కొంటారు, మిగతాప్పుడు వదిలేస్తారు. ఇప్పుడు మీరన్న ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో మనము బంగారము ఆ ఫార్మ్‌లో కొనాలా? బంగారం రూపంలో, సిల్వర్ దాని రూపంలో కొనాలా? లేకపోతే ఈ కమోడిటీస్‌లోనే పెట్టి మనం ఆగాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ముఖ్యంగా 3 మనకు దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటి ఫిజికల్ బంగారం. 2 మనకు ఫిజికల్ బంగారంలో కూడా 2 ఉన్నాయి. ఒకటి 24 క్యారెట్ కొనడం ఒకటి. కాయిన్సు, మనకు హ్మ్. చిన్న చిన్న మనకు బార్స్ కొనడం ఇటువంటిది ఆప్షన్. రెండవది మనం నగల రూపేణా కొనుక్కోవడం. ఈ 2 ఒక ఒక ఎత్తైతే గనక మూడవదేంటంటే గనక మనం స్టాక్స్ ఉన్నాయండి. గోల్డ్ స్టాక్స్ ఉన్నాయి. కమోడిటీ స్టాక్స్ ఉంటాయి. వాటిని కొనుక్కోవచ్చు. హ్మ్. సో, దాంట్లో మీరు బంగారం, ఫిజికల్ బంగారం ఇన్వెస్ట్ చేయకపోయినా అది బంగారంతోటి అనుసంధానమై ఉంటుంది కాబట్టి, ఈరోజు మీరు 1,28,000 లెవెల్‌లో మీరు ఎంటర్ అయ్యారంటే, రేపు 1,50,000 వెళ్ళిందంటే మీ యొక్క స్టాక్ ఏదైతే ఉందో దాని విలువ కూడా అలాగే పెరుగుతుంది. అలాగే రైట్. సో, దాంతో డైరెక్ట్ లింక్ అయినటువంటి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్. సో, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆహ్, ఆహ్, మనం 3 ఆప్షన్ నుంచి మొదలుపెడదాం. స్టాక్‌లో వేశారు కాబట్టి దానికి ఖర్చుంది. ఎందుకంటే దాన్ని ఎవరో మేనేజ్ చేస్తున్నారు కదా! ఫండ్ మేనేజర్స్ ఉంటారు. దానికి గ్యారంటీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని మానిటర్ చేసిన టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి దానికి ఖర్చుంటుంది. సో, దానికి మీరు ఏదో కొంత రెంట్ లాంటిది కట్టాలి. రెంట్ అనము, దాన్నేదో సర్విస్ చార్జెస్ అంటారు, ఏదో అంటారు. హ్మ్. అది దానికి కట్టుకోవాల్సొస్తుంది. అదొక ఖర్చు దానికి ఉంటుంది. రెండవది, దాని మీద మీకు ఇంత ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దాని లాభాలొచ్చినప్పుడు మీకు టాక్స్. టాక్స్ గొడవలుండొచ్చు. లేదా ఇతరత్రా మీకు ఇన్‌కమ్ టాక్స్‌కి మీరు ఆన్సర్ చేయవలసిన అవసరాలుండొచ్చు. మీకింత పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ ఎలా ఇన్వెస్ట్ చేశారు? ఆఫ్‌కోర్స్ ఏ ఇన్వెస్ట్‌మెంట్‌కైనా వాళ్ళు ప్రశ్నించొచ్చు. ఇది కూడా ఒకటి ఓపెన్‌గా ఉంటుంది. నగలు గాని, లేదా మనకు కాయిన్స్, తర్వాత బార్స్ ఉంది. కాయిన్స్, బార్స్ అనేవి 24 క్యారెట్. కంప్లీట్ 24 క్యారెట్. కాబట్టి మీకు నష్టం ఏముండదు. దానికి ఉన్నది ఉన్నట్టుగానే దాంట్లో తరుగుదల ఏముండదు. దాంట్లో మేకింగ్ చార్జ్‌లు ఉండవు, ఏముండవు. సో, ఏ ధర మీకు ఆ మార్కెట్‌లో ఉంటుందో అదే ధరకు మీరు అమ్ముతారు రేపటి నుంచి. సో, అదొక ఆప్షన్. కానీ అది మీరు మళ్ళీ దానికి బిల్స్ అవన్నీ మీ దగ్గర పెట్టుకోలేదంటే మళ్ళీ ఇన్‌కమ్ టాక్స్ గొడవలు అక్కడ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. హ్మ్. కానీ దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, రేపు అవసరాలున్నప్పుడు, కుటుంబంలో ఏదైనా అవసరాలొచ్చాయంటే, పెళ్ళిళ్ళు, వివాహాలు, ఏదో ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఎవరికో అబ్రాడ్, యూఎస్ఏ, యూకేకి పంపించాలి. ఇటువంటివేమైనా అవసరాలు, ఆరోగ్యాల రీత్యా ఎవరైనా దెబ్బతిన్నారు, ఖర్చు పెట్టాలన్నప్పుడు మొట్టమొదటి అటాక్ మీకు కాయిన్స్, తర్వాత బార్స్ మీద పడుతుంది. ఎందుకంటే అది ఒక కమోడిటీగా చూస్తున్నాం, ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నాం. హ్మ్. కాబట్టి అందరూ అది అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. నగలు, నగలు అమ్మేటువంటి పరిస్థితి స్త్రీకొచ్చిందంటే గనక, ఎంత దరిద్రంలోనో ఉన్నామో, మనకెంత ఇబ్బందొచ్చిందో అని వాడొక ఎమోషనల్, సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ ఉంది. అవును. నగల రూపేణా కొన్నారంటే దాన్ని అమ్మడం ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. హ్మ్. మహా బహుశా దాన్ని కరిగిచ్చి వేరే నగలు దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు గానీ, నగలు అమ్మి
ఆ పైసలతోటి జీవనం సాగించడం అన్నది స్త్రీలకి అది ఒక ఎమోషనల్ కనెక్షన్ కాబట్టి అది జరిగేటువంటి పని. హ్మ్. కాకపోతే 22 క్యారెట్. కాబట్టి 22 కావచ్చు, 18 కావచ్చు. సో, దానికి మీకు 24 క్యారెట్ ఉన్నటువంటి విలువ దానికి ఉండదు. కొంత తక్కువ ఉంటుంది. కానీ దాన్ని అమ్మడం అనేది చాలా చాలా కష్టం. హ్మ్. రైట్? సో, ఈ ఈ ఈ యాంగిల్‌లో ప్రతి కుటుంబము వాళ్ళకున్నటువంటి పరిధిలో ఏం చేయగలరో అది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. నేను లాకర్ కొని బంగారం ఎవడో దొంగతనం చేస్తాడని భయపడుతూ ఎందుకుండాలి నేను మన ఈ స్టాక్‌లో గోల్డ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాననుకుంటే అదొక పద్ధతి. తప్పేం లేదు దాంట్లో. హ్మ్. ప్రతి నెల నా దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో ఒక 10, 15% దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాననుకోవడం ఒక 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 పద్ధతి. తప్పు నేను అనట్లేదు. హ్మ్. కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది ఒక సిగ్నిఫికెంట్ పోర్ట్‌ఫోలియో పెట్టుకోవాలి. మన పెద్దలు ఏం చెప్పారంటే మనకు బంగారము, తర్వాత మనకు భూమి. ఈ రెండిటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీకెప్పుడు నష్టపోరు అని చెప్పారు. కానీ రెండిట్లో రిస్క్స్ కూడా ఉన్నాయి. భూమి కొన్నాం అది కబ్జా అయింది. రేపు తర్వాత ఏదో మనకు ఆఫ్‌కోర్స్ రిస్కులున్నాయి. ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు మీరన్న బంగారం విషయంలో సార్ ఈటీఎఫ్ అంటారు గదా! సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ అవేనా మీరు మాట్లాడేది? ఇంకేమన్నా ఉంటాయా దానికి ప్రత్యేకంగా? అవే చెప్తాను. ఈటీఎఫ్‌లు అవే చెప్తున్నాను. సో, అవి ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. కానీ ఇందాక చెప్పినట్టు దానికి ఖర్చుంటుంది. దానికి మెయింటెనెన్స్ సర్విస్ చార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు నగలకి తర్వాత బార్లకి సర్విస్ చార్జ్ లేదు కదా! అవును. అవును. పెట్టుకుంటారు. లోకల్ రెంట్ మీద ఉంటుంది. లేదా మీ ఇల్లు పటిష్టంగానే ఉంది అంటే గనక మీ ఇంట్లోనే లాకర్ పెట్టి మీ ఇంట్లోనే పెట్టుకోండి. బయట కూడా పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. దొంగతనం అయ్యే రిస్కు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈటీఎఫ్‌లో పెడితేనే సేఫ్ అని నమ్మేవాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళ వాళ్ళ ఆలోచన మనం అలా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ దృష్ట్యా చూస్తున్నారు. బంగారు ధర పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ దృష్ట్యా చూస్తున్నారు. ఓకే. రిపోర్ట్స్ నేను మీకు కూడా షేర్ చేశాను నేను. దాంట్లో మనం చూస్తే గనక వాళ్ళ అంచనా ఏంటంటే 1990లో మీ దగ్గర ఒక కిలో బంగారం ఉంటే ఒక మారుతి 800 కొంటారు. ఈ రోజు మీ దగ్గర ఒక కిలో బంగారం ఉంటే మీరు ఆహ్, మ మన వాడిపోయి BMW ఇట్లాంటి లగ్జరీ కార్ కొనొచ్చు. 2040కి మీ దగ్గర ఒక కిలో బంగారం ఉంటే గనక ఎయిర్‌క్రాఫ్ట్ ఒక ప్రైవేట్ జెట్ కొనుక్కోవచ్చు మీరు అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో, కాబట్టి ధరలు పెరుగుతాయనే వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారు ధరలు మాత్రం తగ్గేటువంటి సూచన లేదు. కొంత కరెక్షన్ రావచ్చు. దానివల్ల నేను గల్ఫ్‌లో పనిచేసేటప్పుడు కొంత గోల్డ్ కొన్నాను అప్పుడు. హ్మ్. హ్మ్. తర్వాత నేను కొన్న రేట్స్‌కి తర్వాత ఒక 3, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రాష్ ఇవన్నీ అయ్యి గొడవలైనప్పుడు కొంత తగ్గాయి. కానీ ఇప్పుడు గణనీయంగా పెరిగాయి ఆ రేట్స్ అన్నీ గూడా. హ్మ్. సో, నేను ఈ సంవత్సరం నేను, సాయి కృష్ణ మన నేషనల్ స్టెప్ సాయి ఇద్దరం మేము ఒమాన్‌కెళ్ళాం. మన రామ్‌మాధవ్ గారి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్‌కి వెళ్ళాం. అక్కడ మేము వెళ్ళినప్పుడు 85,000-87,000 రూపాయలు పర్ తులం బంగారం ఉంది. హ్మ్. నాకు తెలిసిన మిత్రుడితో కొనిచ్చాను. సో, ఇప్పుడతను నన్ను చాలా థాంక్స్ చేస్తున్నాడు. హ్మ్. ఎందుకు 6 నెలల్లో 40,000 అవును. వచ్చేసింది. బంగారంలో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అది తగ్గుతుంది. తగ్గిన తర్వాత మేము నష్టపోయామన్నట్టు నష్టం అనేది నోషనల్ నష్టం మాత్రమే. ఒకవేళ ఉన్నా గాని కొద్ది కాలమే ఉంటుంది. ఒక 2, 3 నెలలు, 3 నెలలు, 6 నెలలు కాకుండా మాక్సిమం. ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు రూ. 1,28,680 వరకు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడే టైంకి బంగారం అయితే. వెండయితే కేజీ 1,89,000 వరకొచ్చింది. అయితే ఇది ఎంతవరకు పెరుగుతుంది? అంటే ఇప్పుడు స్టాన్లీ మోర్గన్ వాళ్ళు ఒకటి చెప్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకటి చెప్తున్నారు. ఎంతవరకు పెరుగుతుంది? మనం ఓవరాల్‌గా ఒక రఫ్ అంచనా కోసం అడుగుతున్నా. అంటే మొట్టమొదటి నాకు ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ మీద ఎటువంటి గౌరవం లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు గాలి ఎటు వీస్తే అటు వాళ్ళు దాని గురించి ఆ యాంగిల్‌లో వాళ్ళు చెప్తారు. హ్మ్. మీకు ఉదాహరణ చెప్తా. హ్మ్. అప్పుడు గతంలో మనకు ఆయిల్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. హ్మ్. ఆయిల్ రేట్స్ ఆల్‌మోస్ట్ మనకు $100 పైన బ్యారెల్ ధరకు వెళ్ళిపోయింది. హ్మ్. వీళ్ళిచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, రాబోయే 6 నెలల్లో మనకు ఆయిల్ ధరలు $130, $140 పర్ బ్యారెల్ దాకా పెరుగుతుంది అని అప్పుడు వాళ్ళు విశ్లేషణ చేశారు. హ్మ్. వాళ్ళు విశ్లేషణ చేసిన నెల రోజుల లోపల $65 పడిపోయింది. హ్మ్. అందుకని ఆహ్, అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళకి ఏదో ఎంబీఏస్ వచ్చి ఎక్సెల్ షీట్లు 4 ఏసేస్తే గనుక వాళ్ళు ఏదో రిపోర్ట్‌లు చేస్తారు. అది హ్మ్. కాదు గదా! హ్మ్. అర్థం చేసుకో ప్రపంచంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని అర్థం చేసుకొని దాని ఆధారంగా మనం ఎవరు చెప్పకుండా ధరలు ఎక్కడికి వెళ్తాయని. 6 నెలల క్రితం ఎవరైనా ఇంత ధరలొస్తాయని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసారా? అవును. 70,000-80,000 రేంజ్‌లో ఉంటే గనుక బహుశా ఈ సంవత్సరాంతానికి 2025 చివరికి బహుశా 1,00,000 టచ్ అవుతుందేమో అని అనుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 1,30,000 దగ్గరగానే ఉందది. అవును. ఈ సంవత్సరాంతానికి బహుశా 1,50,000 టచ్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. హ్మ్. కనీసం 1,40,000 వచ్చినా గాని కూడా సంవత్సరంలో డబుల్ అయింది. హ్మ్. డబుల్ కనీసం ఒక దశకం పట్టింది. ఒక దశకంలో 10 ఇయర్స్‌లో డబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఒక్క సంవత్సరంలో డబుల్ అయింది.
కాబట్టి ఇది మరి డబుల్ నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఇంకొక డబుల్ అవుతుందా? లేదా మళ్ళీ ఇది స్లోగా పెరుగుదల ఉంటుందా? లేదా కొంత తగ్గుముఖం పడుతుందా? ఎవరు చెప్పగలరు? మీరన్న ప్రకారం స్లోగా పెరిగినా, లేదా కొంత తగ్గుదల కరెక్షన్ కనబడిందా, గ్రాడ్యుయల్‌గా ఒకేసారి పెరిగినా, పెరగడమే తప్ప తగ్గేదైతే లేదింకా. తప్పకుండా అది పెరుగుతూనే ఉంటున్నది. హ్మ్. బట్ విండో నేను ఇప్పుడు కొని నేను సంవత్సరంలో అమ్మాలి అనుకున్నప్పుడు అది అన్‌సర్టెనిటీ. రిస్క్ చాలా పెద్ద రిస్క్. హ్మ్. బహుశా 1 ఇయర్‌లో మళ్ళీ క్రాష్ అయినా అవ్వచ్చు. హ్మ్. కానీ నేను చెప్పినట్టు 3-5, 7 సంవత్సరాల మిడ్ టు రీజనబుల్ టైమ్ మనం తీసుకున్నామంటే గనక సిగ్నిఫికెంట్‌గా మీకు దానివల్ల లాభాలొస్తాయి. హ్మ్. 3 ఏళ్ల తర్వాత మీరు చూసారంటే గనక పెరుగుదలే ఉంటుంది. 3 ఏళ్ల మధ్యలో కొంత కరెక్షన్స్ రావచ్చు. హ్మ్. కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం కొనేయడమే. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ 1,25,000 చిల్లర అని చెప్పారు. ఇప్పుడు అనుకుందాం కాసేపు 1,20,000 వేలకో 25,000కో పడింది. 1,25,000 పడింది. అంటే ఒక 1,500 2,000 తగ్గిందనుకుందాం. అరే! ఇంకా పడుతుందని మనం వెయిట్ చేసామనుకోండి. సడెన్‌గా 1,30,000 వెళ్ళిపోతుంది. హ్మ్. అందుకని తగ్గినప్పుడు మనం కొనేయడమే. వాళ్ళు కొన్న తర్వాత ఏంటంటే మీరు చెప్పారు కదా! నేను 1,25,000 కొన్నాను నేను. హ్మ్. ఇప్పుడేమో 1,20,000కి వచ్చింది 5,000 నష్టపోయాను నేను అంటారు కొంతమంది. లాభం, నష్టం అనేది చాలా ఎమోషన్. లాంగ్ టర్మ్ చూస్తే గనక మీకు నష్టం అన్నది ఉండనే ఉండదు బంగారంలో. మనం ఉంటుందది. మనం దాన్ని సంపాదిస్తూనే ఉంటాం. అందుకనే మన సంస్కృతిని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. మీరు చెప్తుంటే ఈ అంశాలు ఇంకా నేను లోతుల్లోకి వెళ్ళాలని ఉంది. సో వ్యూవర్స్ నేను ఇది లెంతీ వీడియోగా భావిస్తూ ఆల్రెడీ ఆహ్, 2 భాగాలుగా దీన్ని మీకు చూపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. సో దీనికి ముందు భాగాలు గూడా ఉన్నాయి. దయచేసి చూడండి. మామిడి గిరిధర్ గారు చక్కటి విశ్లేషణ అందించారు. బంగారం కొనాలా? వద్దా? అనే విశ్లేషణ. కొంటే ఎప్పుడు కొనాలి? మరి కొన్న తర్వాత క్రాష్ అవుతుందా? ఇదొక ఎత్తైతే, అసలు బంగారానికి, అమెరికాకు ఉన్న లింక్ ఏంటి? డాలర్‌కి ఉన్న లింక్ ఏంటి? అనేది ఒక పార్శ్వం. ఇక చివరిగా మన భారతీయులు అందుకే గదా! కనక మహాలక్ష్మి అన్నది. ఇందాక వారన్నట్లుగా అష్టలక్ష్ముల్లో ఈరోజు కనక మహాలక్ష్మి అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఈరోజు ఆ బంగారం విలువ మనకు తెలుస్తోంది కాబట్టి. ఈరోజు గాదు. ఇక నుంచి బంగారం విలువ మనకు మళ్ళీ తెలవబోతోంది ఈ రూపంలో. సో అందుకే గదా మనం లక్ష్మీదేవిగా పూజించేది. కొంతమంది లక్ష్మీదేవిని పూజించే దేశం భారతదేశం. అయినా మన పేద దేశం అంటే కాదు అనేదే వారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా బంగారం, వెండి లాంటి ఎలిమెంట్స్‌లో పెట్టుబడి పెట్టాలి. వాటిని కొనుక్కోవాలి, దాచిపెట్టుకోవాలి ఏదో రకంగా అనేదే మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఇదే గదా మన భారతీయత. అవునా కాదా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోలు గూడా మీరు బంగారానికి సంబంధించి ఒక్కసారి చూసి వాటిలో గూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి మీ ఇంట్లో వాళ్ళకి గూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే పాపం ఆడవాళ్ళు బంగారం రేటు పెరిగిపోతున్న కొద్దీ వాళ్ళ హార్ట్ రేట్ గూడా పెరిగిపోతోంది. సిల్వర్ రేటు ఒకప్పుడు సిల్వర్ అనగానే మనం చక్కగా అందరికీ కాళ్ళకు పట్టీలు, లేకపోతే వెండి మొలతాడు, లేకపోతే వెండి చైన్‌లు చేయించుకునేవాళ్ళం. వెండి పట్టీలు ఇట్లాంటివన్నీ గూడా చేయించుకునేవాళ్ళం. లేకపోతే దీపపు కుందీలు ఇవన్నీ గూడా. ఈరోజు ఆ వెండిని ముట్టుకోవాలంటే షాక్ కొడుతున్నంత పనైపోయింది. సో ఇది చూస్తే బెంబేలెత్తిపోతున్నారు ఇంట్లో ఆడవాళ్ళు గూడా. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు గనక వారికి గూడా షేర్ చేయండి. చేస్తే వాళ్ళకి అవగాహన వస్తది. అండ్ ఇప్పుడు మరి నిజంగా బంగారం, వెండి కొనాలా? వద్దా? అనే విషయం కనబడుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.